ట్రాన్స్జెండర్ దీపు మృతికి కారకులైన బన్నీ కఠినంగా శిక్షించాలని కొవ్వొత్తుల ర్యాలీ. సహజీవనం చేస్తూ బన్నీ అనే వ్యక్తి దీపుని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి పాశవికంగా ఆమెను ఖండఖండాలుగా నరికి మృతికి కారకుడైన బన్నీని వెంటనే శిక్షించాలి. మొన్న 19వ తారీఖున అనకాపల్లిలో దీపు అనే ఇజ్రాని ఒక వ్యక్తి దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అనే వ్యక్తి తనతో 4 ఇయర్స్గా రిలేషన్లో ఉంటూ తనను లవ్ చేసి నమ్మించి మోసం చేసి వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారండి 4 ఇయర్స్ నుంచి. మొన్న దీపుని చాలా ఘోరంగా అతి కిరాతకంగా చంపి ముక్కలుగా నరికి అక్కడక్కడ పారేయడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజుకి ఇంచుమించు 2 వారాలు కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎవరు కానీ పొలిటీషియన్స్ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ విషయం మీద ఎవరు కూడా స్పందించట్లేదు. కాబట్టి అదే మేము కూడా గవర్నమెంట్ని గెలిపించిన వాళ్ళమే, మేము కూడా ఓట్లు వేసిన వాళ్ళమే, మేము కూడా అన్ని విధాలుగా పలికొచ్చాము. కానీ ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత ఎవరు మమ్మల్ని అయితే పట్టించుకోలేదు. గత 2 వారాల నుంచి ఇదే ధర్నా జరుగుతూ ఉంది, కానీ ఎవరు పట్టించుకోలేదు. దీని ద్వారా మీడియా సోదరుల ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, మాకు ప్రత్యేకమైన ఒక చట్టం కావాలి, మాకు రక్షణ కావాలి, ఇలాంటి వ్యక్తుల నుంచి మాకు రక్షణ కావాలి. ప్రధానంగా అది మా డిమాండు. మరొకటి ఏంటంటే దీపుని చంపినటువంటి బన్నీని అతి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి వేసిన శిక్ష చూసి వేరే వాళ్ళు మళ్ళీ మా ట్రాన్స్జెండర్తో రిలేషన్లో ఉండాలంటే భయపడాలి. సో అందుకని దీపుని చంపినటువంటి బన్నీని కఠినంగా శిక్షించాలని అదొక్కటి మా ప్రధానమైన డిమాండ్.